వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి. ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలపై అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవరైనా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. దానికి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. పర్సనల్ గ్రూప్లో చేరాలనుకున్నవారు అదే నెంబర్కి మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు తెలియచేయడం జరుగుతుంది. మరి మనకు ఎంసెట్ ఫేజ్ 3కి సంబంధించి మనకు ఈరోజు ఫైనల్గా సెల్ఫ్ రిపోర్ట్ కానీ ఫిజికల్ రిపోర్ట్ కానీ సీట్ మారిన వాళ్ళకు బ్రాంచ్ మారిన వరకు టైం ఉంది. మరి చాలా వరకు సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో సేమ్ సీట్ వచ్చి ఫిజికల్ రిపోర్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ యాక్చువల్ చేయాల్సిన అవసరం లేదు గైడ్లైన్స్ ప్రకారం. కొత్త వాళ్ళు మాత్రం బ్రాంచ్ మారినా కాలేజీ మారినా చేయాలి. చాలామంది చేశారు. ఒకవైపు ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి, ఇండక్షన్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉన్నాయి. జేఎన్టీయూకి చెందిన కాలేజీలో అయితే 11th నుంచి డైరెక్ట్గా క్లాసెస్ ప్రారంభానికి జేఎన్టీయూ వాళ్ళు షెడ్యూల్ కూడా ఇచ్చున్నారు. మరి ఇంకా ఎంసెట్లో మెరుగైన సీటు కోసము మెరుగైన బ్రాంచ్ కోసము చూస్తున్నవారు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మన ముందు ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా అనే దాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే మీకు ఒక కాలేజీలో బ్రాంచ్ మార్చుకోవడానికి అదే కాలేజీలో కనుక వేరే బ్రాంచ్లో వేకెన్సీ ఉంటే మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ద్వారా మరొకసారి బ్రాంచ్ మార్చుకునే అవకాశం అయితే ఉండింది. కాకపోతే తప్పకుండా ఆ కాలేజీలో ఆ బ్రాంచ్లో వేకెన్సీస్ ఉండాలి మీరు కోరుకున్న బ్రాంచ్లో. మరి దీన్నే మనం సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. ఇది కూడా పూర్తిగా ఎంసెట్ కన్వీనర్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. లాస్ట్ 2 years నుంచి ఇది కూడా సెంట్రలైజ్డ్ పద్ధతిలోనే వెబ్ ఆప్షన్స్ పద్ధతిలోనే జరుగుతుంది. మరి దీంట్లో ఏంటంటే అదే కాలేజీలో బ్రాంచ్ చేసుకోవడానికి ఇంటర్నల్ స్లైడింగ్ రూపంలో ఇదొక వచ్చిన అవకాశం. మరి దీని ద్వారా కూడా బ్రాంచెస్ మారుతాయంటే డెఫినెట్లీ వేకెన్సీ ఉంటే తప్పకుండా మారే అవకాశం అయితే ఉంటుంది. ఒక అవకాశం అయితే ఉంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈసీ బ్రాంచ్ లేదా ట్రిపుల్ ఈ బ్రాంచ్ వచ్చింది. మీరు కంప్యూటర్ అలైడ్ బ్రాంచెస్కి వెళ్దామని అనుకున్నారు. ఆ కాలేజీలో 2, 3 సీట్లు కంప్యూటర్ అలైడ్ బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నాయి. మీరు ఆల్మోస్ట్ సిఎస్సికి సంబంధించిన బ్రాంచెస్ పెట్టుకుంటారు. ఆల్రెడీ మీరు ఈసీలో ఉన్నారనుకోండి. ఈసీ కాకుండా మిగతా సిఎస్సి అలైడ్ బ్రాంచ్, సిఎస్సి కోర్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ లాంటి బ్రాంచ్లు అందులో ఉంటే అవి పెట్టేసుకొని వాటి కోసం వెయిట్ చేస్తారు. మరి దీంట్లో కూడా ఎంతమంది ఇంటర్నల్ స్లైడింగ్కి అప్లై చేసుకున్నారో వాటిల్లో ఉన్న మెరిట్ బట్టి చూసి ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సీట్లు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన బ్రాంచ్లో వేకెన్సీ ఉన్నాయి. దాదాపు ఈసీఓ లేకపోతే ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచ్ వాళ్ళు ఇంటర్నల్ స్లైడింగ్ కోసం 10 మంది అప్లై చేసుకున్నారు. దాంట్లో మెరిట్లో ఉన్న 2 స్టూడెంట్స్కి సీట్లు అయితే అలొకేట్ చేయబడతాయి, బ్రాంచ్లు చేయబడతాయి. మరి అదే రకంగా మరి ఈసీ బ్రాంచ్లు కాలేనప్పుడు కింద మెకానికల్ సివిల్ ఉన్న బ్రాంచ్లు వల్ల వాళ్ళు ఈసీ పెట్టుకుంటే వాళ్ళకు కూడా మనకు బ్రాంచ్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు తీసుకున్న బ్రాంచ్ కాకుండా ఏ బ్రాంచ్లైనా మార్చుకునే అవకాశం ఇంటర్నల్ స్లైడింగ్లో ఉంది. మరి దీన్ని క్లియర్గా మరి కాలేజీ వారిగా ఎన్ని సీట్లు ఉన్నాయని కాలేజీలు ప్రకటించాలి. మరి అలా ప్రకటిస్తా లేదా అన్నది చూడాల్సిందే. కాకపోతే ఒకవేళ కాలేజీ వారిగా బ్రాంచ్ల వారిగా మనకు కన్వీనర్ గారు ప్రకటించకపోయినా మనం ఇంటర్నల్ స్లైడింగ్లో మనకు ఏదైతే బ్రాంచ్ వచ్చిందో మరి ఏదైతే బ్రాంచ్కి మీరు వెళ్ళాలనుకున్నారో ఆ బ్రాంచ్లో ఉన్న చాయిస్ ఫిల్లింగ్ మీరు ఈ నెల 12, 13, 2 డేట్స్లో మీరు చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోండి. ఇక్కడ పెద్దగా పెట్టద్దు. ఇన్ ద సేమ్ కాలేజ్ ఒకటే కాలేజీలో బ్రాంచ్లు పెట్టుకుంటారు. మీకు ఏ ఇష్టం ఉన్న బ్రాంచ్ ఉంటే ఆ బ్రాంచ్ని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి సంబంధించి 15th మీకు మళ్ళీ అలాట్మెంట్స్ జరుగుతాయి, బ్రాంచ్ చేంజింగ్ అలాట్మెంట్స్. ఇది ఓన్లీ కేవలం ఇంటర్ కాలేజ్ అంటే అదే కాలేజీలో బ్రాంచ్ చేంజ్ చేసుకోవడం కోసం అని గమనించండి, వేరే కాలేజీలో రాదు. మరి దీనికి 15th అలాట్మెంట్స్ జరుగుతాయి. తర్వాత మళ్ళీ మీరు కాలేజీకి వెళ్ళి మీరు ఆల్రెడీ కాలేజీలో ఉంటారు కాబట్టి బ్రాంచ్ నుంచి బ్రాంచ్కి మారిపోతారు, అక్కడ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఇంటర్నల్ స్లైడింగ్ రూపంలో ఉన్న ఈ అవకాశాన్ని కూడా ఎవరైనా బ్రాంచ్ వచ్చి నచ్చని వాళ్ళు ఉంటే మరొకసారి యూటిలైజ్ చేసుకునే విషయాన్ని తెలియజేస్తూ పూర్తి పారదర్శకంగా ఇంటర్నల్ స్లైడింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే
కంప్లీట్గా కన్వీనర్ గారి ఆధ్వర్యంలో వెబ్ ఆప్షన్స్ విషయంలో జరుగుతుంది కాబట్టి మనం పెద్దగా సందేహాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ అవకాశం కూడా యూటిలైజ్ చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.